శ్రమ, బాధ, వేదన, దాని ద్వారా దేవుడు మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడొచ్చిన మాట, శ్రమలో ఉన్నవా, ఇబ్బందులో ఉన్నవా, బాధలో ఉన్నవా, వేదనలో ఉన్నవా, అది ప్రభు అంటున్నాడు, నేను అదే దాంట్లో నుండి నిన్ను హెచ్చింపులోని తీసుకువెళ్తాను, నిన్ను అభివృద్ధిలోని తీసుకువెళ్తాను, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తాను. ఎలాగూ అంటే ఇస్సాకుని ఎలాగూ తీసుకువెళ్ళాడో అదే లాగున నిన్ను నన్ను తీసుకువెళ్తాడు. దేవుని బిడ్డ, ఇస్సాకు 100 దీవెన పొందుకున్నాడు. ఈ దినాల్లో దేవుడు ఈ బాధ, నొప్పి, ఇబ్బందుల ద్వారా, ఈ శ్రమలో, కరువులో లేదా వేదన ద్వారా దేవుడు మనకు ఏమి ఇవ్వగోరుచున్నాడో, ఎంత ఇవ్వగోరుచున్నాడో. ఇస్సాకు కరువులో 100 పొందుకున్నాడు. ఇప్పుడు మనము 100 పొందుకోవాలి.